హలో, నేను మిస్ఎస్ రావు. పాకిస్తాన్కి బెలూచిస్తాన్కి మధ్య ఏం జరుగుతుంది? పాకిస్తాన్, చైనా రెండు దేశాలకు కలిసి రోడ్ని ఏర్పాటు చేసుకుంటూ బెలూచిస్తాన్లో ఉండేటువంటి పౌరుల్ని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. చైనా ఇబ్బంది పెడుతుంది. పాకిస్తాన్లో కూడా అంతర్గతంగా ఉండేటువంటి కొన్ని గ్రూపులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. కారణం ఏంటంటే, చైనాకి సహకరిస్తూ పాకిస్తాన్, చైనా మధ్యలో ఒక రోడ్ని ఏర్పాటు చేసి అక్కడ రవాణా ఏర్పాటు చేసుకునే దానికి, ఎగుమతులు చేసుకోవడానికి చైనా ఏర్పాటు చేసుకుంటుంది. పాకిస్తాన్ సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ దేశం మీద బెలోచి లిబరేషన్ ఆర్మీతో పాటు పాకిస్తాన్లో అంతర్గతంగా ఉండేటువంటి కొన్ని గ్రూప్స్ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడుతున్నాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు తాజాగా నోష్కి అనేటువంటి ప్రాంతంలో, సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ మీద బెలోచి లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఆత్మాహుతి దాడి, రాకెట్ లాంచర్లను ప్రయోగించింది. దాంతో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి 90 మంది జవాన్లు మృతి చెందారు, హతమయ్యారు అని చెప్పి బిఎల్ఏ ప్రకటిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఏం చెప్తోంది? 7 జవాన్లు మాత్రమే మరణించారు, మరొక 20 మంది గాయపడ్డారు అని చెప్తుంది. దీనికి సంబంధించి అధికారిక ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఎట్ ద సేమ్ టైం బిఎల్ఏ తాజాగా ఒక ఎక్స్ప్రెస్ని, జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసింది. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసినప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఆర్మీ బిఎల్ఏ మీద ఆపరేషన్ సాగించి ఉగ్రవాదులను చంపేశాము, ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా తీసుకురాగలిగాము. ఆ సందర్భంగా 9 జవాన్లు, ప్రయాణికులు ఒక 4, రైల్వే ఉద్యోగులు ఒక 3, వెరసి దాదాపు 31 మంది చనిపోయారు అని చెప్పి పాకిస్తాన్ ప్రకటించింది. కాదు, పాకిస్తాన్ ఆర్మీలో ఉండేటువంటి వాళ్ళతో పాటు 214 మందిని మేము లేపేశాం ఈ హైజాక్ చేసినటువంటి ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి ఇష్యూలో అని చెప్పి చెప్తోంది. ఏం ఎక్స్ప్రెస్ అది? యాక్చువల్గా మంగళవారం రోజు ఈ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసింది ఎవరు? బిఎల్ఏ జాఫర్ ఎక్స్ప్రెస్. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి వెళ్తుంది? కెట్టా నుంచి పెషావర్ వెళ్తున్నటువంటి సందర్భంగా ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ని కిడ్నాప్ చేసింది బెలోచి లిబరేషన్ ఆర్మీ. వాళ్ళ డిమాండ్ ఏంటంటే, బందీలుగా ఉన్నటువంటి ఖైదీల్ని విడుదల చేయాలి అని చెప్పి పాకిస్తాన్కి ఒక డిమాండ్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీకి అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేయాలని చెప్పి. పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఈ రైలు హైజాక్ విషయం తెలుసుకొని వెంటనే రంగంలో దిగి రెస్క్యూ ఆపరేషన్ చేసి బెలూచి లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ 33 మంది ఉగ్రవాదులను చంపేసి ఆ రైలు ప్రయాణికులను సురక్షితంగా బయటపడేసామని చెప్తున్నారు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి 214 మందిని మేము లేపేసాం, హతమార్చామని చెప్పి బిఎల్ఏ చెప్తోంది. అయితే దానికి సంబంధించిన ఆధారాలు అయితే లేవు. పాకిస్తాన్ ఆర్మీ చెప్తున్న దానికి కూడా ఆధారాలు లేవు. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ ఎక్స్ప్రెస్ హైజాక్, జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఎపిసోడ్ నడుస్తున్నటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే పుల్వామా తరహా దాడి జరిగింది పాకిస్తాన్ ఆర్మీ మీద. పుల్వామా దాడి జరిగింది భారత్ ఆర్మీ మీద ఒకప్పుడు. అలాంటి దాడే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద జరిగింది. దాదాపు 8 బస్సుల్లో పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులో వెంబట వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ నోష్కి అనేటువంటి ప్రాంతంలోకి చేరగానే బెలోచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు దాడులకు తెగబడ్డారు, బాంబులు పేల్చారు, గ్రెనేడ్స్ పేల్చారు, ఆత్మాహుతి దాడులుకి పాల్పడ్డారు. దీంతో 90 మంది పాకిస్తాన్ సైనికులను మేము హతమార్చామని చెప్తున్నారు. బట్ పాకిస్తాన్ మాత్రం 7 జవాన్లు మాత్రమే చనిపోయారు, ఒక 20 మంది గాయపడ్డారని చెప్పి చెప్తోంది. రాకెట్ గ్రెనేడ్లను ప్రయోగించింది బిఎల్ఏ అని చెప్తోంది. బిఎల్ఏనే అనౌన్స్ చేసింది, బెలోచి లిబరేషన్ ఆర్మీయే అనౌన్స్ చేసింది. కెట్టా నుంచి టఫ్తాన్కి పాకిస్తాన్ ఆర్మీ వెళ్తుంది, 8 బస్సుల్లో వెళ్తుంది. ఈ 8 బస్సుల్లో వెళ్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ మీద రాకెట్ గ్రెనేడ్స్, అలాగే ఒక బస్సు మీద ఆత్మాహుతి దాడి చేశాము. ఫలితంగా
వాళ్ళు 90 మంది చనిపోయారు పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పి ఎవరు చెప్తున్నారు? బిఎల్ఏ ప్రతినిధి జియాద్ చెప్తున్నారు, అనౌన్స్ చేశారు జియాద్. కానీ పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? కేవలం 7 మంది జవాన్లు మాత్రమే చనిపోయారు, 20 మంది గాయపడ్డారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అక్కడ జాఫర్ ఎక్స్ప్రెస్ కిడ్నాప్ అయినప్పుడు కూడా, హైజాక్ అయినప్పుడు కూడా అటు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి జాఫర్ చౌదరి చెప్తున్న దానికి, అలాగే బిఎల్ఏ ప్రతినిధి జియాద్ చెప్తున్న దానికి పొంతం లేదు. వీళ్ళేమో పాకిస్తాన్ ఆర్మీని వేసేసాము, కంప్లీట్గా దాన్ని ధ్వంసం చేశాము, పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను చంపేశాం అని చెప్పి బిఎల్ఏ చెప్తుంది. పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది ఏం చెప్తుంది? పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి జాఫర్ చౌదరి ఏం చెప్తున్నారు? బిఎల్ఏని, బెలోచి లిబరేషన్ ఆర్మీని హతమార్చేసాము, ఉగ్రవాదుల్ని దాదాపుగా ఒక 33 మంది మిలిటెంట్లని మేము హతమార్చాము, 354 మంది ప్రయాణికులని మేము జాఫర్ ఎక్స్ప్రెస్లో హైజాక్ చేసిన సందర్భంగా వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకురాగలిగాము అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి ఆధారం ఏంటంటే విడుదలైనటువంటి కొంతమంది ప్రయాణికులు అయితే మీడియాకి తమ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. సో 31 మంది చనిపోయారు అని చెప్తున్నారు. ఇది జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ సందర్భంగా. దాంట్లో 33 మంది మిలిటెంట్లు, అలాగే 23 మంది సైనికులు చనిపోయారు, 3 రైలు ప్రయాణికులు, 5 ప్రయాణికులు, వెరస 31 మంది చనిపోయారని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. 33 మంది ఉగ్రవాదులను మేము చంపేశామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ అంతరికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో నెలకొన్నటువంటి పరిస్థితులు. పాకిస్తాన్ చైనాకి సహకారం అందిస్తూ అక్కడ లోకల్గా ఆ రోడ్డు ఏర్పాటు చేసుకోవడానికి 2 దేశాల మధ్య సరిహద్దుల్లో భూమిని ఎక్కువ చేసుకోవాలి, భూసేకరణ చేసుకోవాలి. భూసేకరణ చేసుకుంటూ పాకిస్తాన్ ప్రజల్ని నిర్వాసితులను చేస్తుంది చైనా. అందుకని పాకిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళే ఇప్పుడు పాకిస్తాన్ మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఇక బెలోచి లిబరేషన్ ఆర్మీ ఎప్పటి నుంచో మాకు స్వతంత్ర దేశం కావాలి, పాకిస్తాన్ బెడద నుంచి మేము, పాకిస్తాన్ ఆక్రమిత బెలోచిస్తాన్ కొంత ప్రాంతం ఉంది, అది మాకు అప్పచెప్పాలని చెప్పి బెలోచి లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో బెలూచిస్తాన్లో నీకు ఇండియా జెండాలు ఎగురవేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే పాకిస్తాన్లో కూడా, పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా అక్కడ ఉండేటువంటి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి జాఫర్ చౌదరి ఏమంటున్నాడంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మీద? భారతదేశం మీద, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద. భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు కలిసి ఈ బెలోచి లిబరేషన్ ఆర్మీ తోటి పాకిస్తాన్ బోర్డర్లో అల్లకొల్లాలను సృష్టిస్తున్నాయి ఉగ్రవాదులతోటి అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ చేస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్లో అంతర్గతంగా నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగానే కొన్ని గంటల వ్యవధిలోనే, 24 గంటల వ్యవధిలోనే ఒకవైపు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ కలవరం పూర్తిగా సమస్య పోకముందే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వెళ్తున్నటువంటి సందర్భంగా ఆత్మాహుతి రాకెట్ గ్రెనేడ్లు దాడి జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. సో ఇది పాకిస్తాన్కి ఒక కలవర పెట్టేటువంటి అంశం. అసలు యాక్చువల్గా 48 గంటలు టైం ఇచ్చారు ఇది ఎక్స్ప్రెస్ని, జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసిన తర్వాత బిఎల్ఏ. అయితే పాకిస్తాన్ ఆర్మీ రెస్పాండ్ కాలేదు. అందుకే 48 గంటలు ఇచ్చిన గడువు ముగిసింది కాబట్టి 214 మందిని మేము చంపేశాము అని చెప్పి చెబుతున్నారు. అక్కడ ప్రయాణికులు కానీ, లేదంటే ఆ ట్రైన్లో ఉండేటువంటి జవాన్లు కానీ ఎవరైతే 214 మందిని చంపేశామని చెప్పి బిఎల్ఏ అనౌన్స్ చేసింది. సో ఎవరిని చంపారు అనేది ఇతిమిద్దంగా క్లియర్గా ఫిగర్ అయితే తెలియట్లేదు. కానీ డాన్ పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి జాఫర్ చౌదరి మాత్రం ఇది ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ కలిసి పాకిస్తాన్ని బలహీనపరచడానికి చేస్తున్నట్టు కుట్ర అనేటువంటి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. అలాంటి ఆరోపణలను పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే పాకిస్తాన్లోనే అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం మీదనే అక్కడ ఉన్నట్టు ప్రజలు తిరగబడుతున్నటువంటి సిచ్యువేషన్, పాకిస్తాన్ ఆర్మీ మీదనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఎందుకంటే చైనాకి మద్దతు పలుకుతుంది పాకిస్తాన్. ఆ కారణంగా నిర్వాసితులు అవుతున్నాము తాము అని చెప్పి పాకిస్తాన్ పౌరులే తిరగబడుతున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి వాస్తవాలు ఇలా ఉంటే ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మీద ఇప్పుడు ఆరోపణలు దిగుతుంది పాకిస్తాన్. కారణం ఏంటంటే ఆడలేక మధ్యలో జరుగు అంటే బెలోచి లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోలేక
భారత్ మీద అపవాదం మోపుతోంది పాకిస్తాన్. మరి దీంట్లో నిజం ఎంత? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.